హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త. అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 10%, 15% తిరిగి పునరుద్ధరణ సమస్యలపై పరిష్కారం. సో, ఈ క్యూపీ సమస్యలపై పరిష్కారము పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి 69 సంవత్సరాలు పూర్తయి 70వ సంవత్సరంలోకి ప్రవేశించిన రోజు నుంచే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అందించాలి అనే అంశం కొనసాగుతోంది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పిచ్చింది. అలాగే సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించి మొత్తానికి ఇదే టాపిక్ పైన మద్దతుగా తీర్పిచ్చింది. హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా. తాజాగా మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఈ అంశంపై పెన్షనర్లకే అనుకూలంగా తీర్పు ఇచ్చినట్టు సమాచారము. ఈ అంశంపై విపులంగా పరిశీలిస్తే ఒక రిటైర్డ్ తహసీల్దార్ 69 సంవత్సరాల వయసు పూర్తయిన తర్వాత 70వ సంవత్సరం మొదటి రోజు నుంచి అదనపు పెన్షన్ ఇవ్వాలి అంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ ఈ తీర్పు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే వర్తించింది. అయితే ఇతర అర్హత కలిగిన పెన్షనర్లకు ఈ తీర్పును అమలు చేయలేదు. రాష్ట్ర పెన్షన్ సంఘాలు తిరిగి చర్యలు తీసుకోలేదు. కోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడలేదు. ఫలితంగా అర్హత కలిగిన పెన్షనర్లు రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరం పాటు అదనపు పెన్షన్ను కోల్పోతున్నారు. ఈ తీర్పు రావటానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు గౌహతి హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన అనుకూల తీర్పులే. ఒక కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ తనకు 79 సంవత్సరాలు పూర్తయి 80వ సంవత్సరం మొదటి రోజు నుంచి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మంజూరు చేయాలని గౌహతి హైకోర్టులో కేసు వేశారు. వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. అయితే సుప్రీంకోర్టు కూడా పెన్షనర్లకు మద్దతుగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుల ఆధారంగా ఆల్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెక్రటరీ గారు ఫైనాన్షియల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ న్యూఢిల్లీ అధికారులకు లేఖ రాశారు. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులను మానవతా దృక్పథంతో పరిశీలించి అర్హత కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఈ విధంగా వయసు వచ్చిన వారికి అమలు చేయవలసిన అవసరం ఉంది అని కోరారు. దీనిపై సానుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి నిర్ణయం అయితే తీసుకోలేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు కూడా ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది అని వాదిస్తూ ఉన్నారు. రాష్ట్రంలోని అర్హత కలిగిన పెన్షనర్లు ఇక మన ఏపీ విషయానికి వచ్చినట్లయితే అండి 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఈ విధంగా పూర్తి చేసుకున్నప్పటికీ ఈ నిర్ణయం అమలు కాకపోవడంతో అసంతృప్తిగా ఉన్నారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర పెన్షనర్ల సంఘాలు చొరవ చూపి సంబంధిత అధికారులకు మరియు మిత్రులకు వినతి పత్రాలు అందించాల్సిన అవసరం అయితే ఉంది. అవసరమైతే మరోసారి కోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధంగా ఉండాలి అని పెన్షనర్లు అయితే భావిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చి 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ పెన్షనర్ల సంఘాలు సరైన చర్యలు తీసుకోలేదు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో పెన్షనర్ల సంఘాలు తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఉంది. వందలాది మంది పెన్షనర్లు తమ హక్కులు పొందేందుకు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం దీనిపై తక్షణమే నిర్ణయం తీసుకొని అర్హత కలిగిన పెన్షనర్లకు లబ్ధి చేకూర్చాలి అని పెన్షనర్లు ఆశిస్తూ ఉన్నారు. మరి ఈ విధంగా పెన్షనర్ల సమస్యల పరిష్కారం అండి 2014 నుంచి 2019 మధ్య గల సమయం ప్రాంతంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో సంపాదించుకున్నటువంటి పెన్షనర్లు సంపాదించుకున్న అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ను గత ప్రభుత్వం కోత వేసింది. 11వ రివర్స్ పిఆర్సీలో తగ్గించినందున ఈ ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తిరిగి పాత స్లాబులను పునరుద్ధరించి రాష్ట్రంలో ఉన్న సుమారు 4 లక్షల మంది పెన్షనర్లకు న్యాయం జరిగేలాగా చూసి వృద్ధులను ఆదుకోవాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది.